జన్మదినాన్ని పండుగగా మనం చేసుకుంటుండగా అందరం కలిసి ఈ ఆనందంలో పాల్గొనుకోవడం మనం చూస్తున్నాం. మన మేయర్ గారికి శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారిని బిషప్ డాక్టర్ రెబ్బా ఇమానియల్ గారు చైర్మన్ గుంటూరు మిర్చి యార్డ్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. అదేవిధంగా మనోరంజని డైరెక్టర్ ఏపీ స్టేట్ కృష్ణ కోరుతూ ఉన్నాం. దాటిన వేళ ఈ యొక్క పరిశుద్ధ ప్రాంగణంలో ఈరోజు మీ అందరికీ కూడా మా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు బ్యూటీ ఆఫ్ సెక్యులరిజం అంటే ఏంటో చూపించిన వ్యక్తి. అందరూ కూడా థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎంని జగన్మోహన్ రెడ్డి గారు జనరేషన్ ఎప్పుడు బాగుపడుతుందా అని చూస్తారు. ఆయన ఒక సైన్యాధ్యక్షుడిగా దిశా నిర్దేశం చేస్తూ మంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ ద్వారా నీ దాస్తులు నైనా జాన్ వెస్లీ గారి ద్వారా అదే రీతిగా ప్రభువా ఉన్నటువంటి నాయన మైనార్టీ నాయన సెక్రటరీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దాస్తులు ఎండి ఏలియా గారిని కైండ్ వర్డ్స్. ఈరోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మత గురువులందరికీ కూడా నమస్కారం. సో అడ్వాన్స్గా అందరికీ మెరీ క్రిస్మస్. ఈరోజు యేసు ప్రభువు చెప్పినట్లుగా నా రాజ్యంలో చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తి నాకు మొట్టమొదటి వ్యక్తి. ఎవరైతే అణగారిన వర్గాలలో ఉంటారో, చిట్ట చివరన ఉంటారో వారికి మేలు చేయడమే ఈ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఏదైతే ఆ రోజు చెప్పి ఉన్నారో 2000 సంవత్సరాల క్రితం, అది ఈ ప్రభుత్వంలో నిజమవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు ఉన్నాయో లాస్ట్లో ఉన్నటువంటి వారికి కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఉంది. సో ఈ క్రిస్మస్ మనందరికీ, మన అందరి జీవితాలలో మరింత స్పెషల్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి కౌంట్ డౌన్ ఇద్దామండి. మహారాజా, తూర్పు నుండి జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వారిని అనుమతించండి. చిత్తూరు మహారాజా. ఘనత వహించిన రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మా రాజా, ఆ సమాచారం దయచేసి తెలియజేయండి. కొత్తగా జన్మించిన రాజును పూజించడానికి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాము. ఆ శిశువును కనుగొని స్థలం ఇదేనా? శిశువు ఘనత వహించిన రాజా, ఈ విషయం ప్రవర్తనచే రాయబడి ఉంది. అది దావీదు పట్టణమే. బెత్లెహేములోనా?
తూర్పు జ్ఞానులారా, మీరు వెతుకుతున్న బిడ్డ ఇక్కడ లేడు. బెత్లెహేమునకు వెళ్ళండి. మీరు అతన్ని కనుగొని నేను అతన్ని ఆరాధిస్తాను. మీదున్న మంత్రులకు, దైవజనులకు, పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ఆప్తులకు, ఆత్మీయులకు, మీడియా మిత్రులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. మరి ఈ రోజున ఇంత చక్కగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసిన మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి మంత్రివర్యుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజున అంటే డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం, అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండడం అనేది మనం ఎప్పటి నుండో చూస్తున్నాం. కానీ ప్రభుత్వం నుండి ఒక గుర్తింపు లభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే గ్రామాల్లో చేసుకుంటారు, కానీ ప్రభుత్వం నుండి ఇన్విటేషన్స్ ఇచ్చి అందరినీ పిలిచి ఇంత చక్కగా ఏర్పాటు చేయడం అనేది చాలా తక్కువ. నేనైతే మన ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మరి క్రిస్టియన్స్ అందరూ కూడా, దైవజనులందరూ కూడా ఎంతగానో ప్రార్థించడం వల్లనే, వారి ప్రార్థనల వల్లనే మన ప్రభుత్వం ఏర్పడిందని నేను చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుండి 19 వరకు కూడా చాలా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం, దైవజనుల్ని కలవడం, వారందరూ వచ్చి మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు మాకు ధైర్యాన్ని ఇవ్వడం, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నామండి, జగన్ గారి కోసం ప్రార్థన చేస్తున్నామని వారు చెప్పడం, మేము ఎంతగానో వారి నుండి ధైర్యాన్ని పొందడం మేము చూసాం. తర్వాతి కాలంలో కొన్ని సందర్భాలలో మేము చర్చెస్కి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు మాట్లాడండి అన్నప్పుడు నేను ఒక కోరిక కోరేదాన్ని అన్నమాట. ఏంటంటే అది బాలుడైన దావీదు గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతు ఎంత బలవంతుడో, ఎంత సూర్యుడో, అతనికి ఎన్ని కవచాలు ఉన్నాయో, ఎంత యుద్ధం చేయడానికి ఆయుధాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కానీ బాలుడైన దావీదు దగ్గర రాళ్ళు వడిసే తప్ప ఏమీ లేవు. అంటే ఆ పరిస్థితిలో, బాలుడైన దావీదు పరిస్థితిలో మా వైసీపీ పార్టీ ఉంది,
గొల్యాతులాన టీడీపీ పార్టీ ఉంది. సో యుద్ధం చేయడం అనేది మాకు కష్టం. దేవుని సహాయం లేనిదే మేమేమీ చేయలేము. దేవుని దయ, దేవుని ఏర్పాటు ఉంటేనే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కాగలరు, మీరంతా ప్రార్థించండి అన్నప్పుడు మరి అందరూ కూడా ఎంతో ప్రార్థన సహాయాలు అందించి ఈ రోజున మన ప్రభుత్వం ఏర్పడడానికి, మన రాష్ట్రానికి దేవుని ఎరిగిన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడానికి మరి దేవుని ఏర్పాటని నేను చాలా బలంగా నమ్ముతూ మరి మీ అందరి ప్రార్థనలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఇంత చక్కగా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం. క్రీస్తు యొక్క పుట్టుకను మన జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ నాటికలు ఇవన్నీ వేసుకోవడం, మనము ఈ లోక సంబంధంగా మరి చాలా షాపింగ్లు చేస్తూ మనందరికీ కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనకి చెప్పింది ఏంటి, దేవుడు మన కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చారన్నది మీ అందరికీ తెలుసు. మనందరి పాపాల కోసం, మన పాపాలను క్షమించడానికి తన రక్తాన్ని సిలువలో, పవిత్రమైన రక్తాన్ని సిలువలో మన కోసం మరి దారపోసి మన పాపాలను కడిగి మనకి పాప క్షమాపణనిచ్చి రక్షణనిచ్చి తన బిడ్డలుగా చేసుకుని మనందరికీ కూడా మరి పరలోకంలో మనల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు అది. కానీ మనమైతే ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఈ లోక సంబంధంగానే జీవిస్తున్నాం. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు భయము, దేవుని అందు భయము ప్రేమ ఉంటే, ఆయన కాపుదల్లో మనమందరము నడుస్తూ ఉంటే క్రిస్టియన్స్ని విమర్శించే వాళ్ళే ఉండరు. కానీ ఈ రోజున క్రిస్టియన్స్ అంటే సమాజంలో ఒక చులకన, ఒక చిన్న చూపు అనేది ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనలో ఉన్న చిన్న చిన్న తప్పిదాలను వేలెత్తి చూపే ప్రయత్నం కావాలని చేస్తూ ఉంటారు. దయచేసి నేను మీ అందరికీ కూడా అంటే చెప్పే అంత అనుభవం నా దగ్గర లేకపోయినప్పటికీ కూడా చిన్న సలహా ఏంటంటే, మన మాట కానీ, మన పనితీరు కానీ, మన నడవడిక కానీ ప్రతిదీ కూడా దేవునికి మాదిరికరంగా ఉండే విధంగా మనం ఉంటే, దేవుని నామానికి మనం మహిమ తెచ్చే వారంగా ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా మన ప్రవర్తన అంతట్లో కూడా దేవుని గణపరిచే విధంగా, కనీసం రాబోయే రోజుల్లో నుండైనా మన లైఫ్ స్టైల్ మార్చుకునే విధంగా మనమందరం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ అలా ఉన్నారని కాదని నా ఉద్దేశం. మెజారిటీ బయట సమాజంలో ఉంటున్న పరిస్థితులను బట్టి మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు కనుక మనం ఆ విధంగా కాకుండా దేవునికి మహిమార్థంగా ఉండేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్లమెంట్ టికెట్ ఇచ్చి గెలిపించుకొని ఆయన యొక్క ఇష్టాన్ని పార్లమెంట్లో కూర్చోబెట్టడం నందిగం సురేష్. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు, అలాగనే మరి ఇక్కడున్న పాస్టర్ గారులు కానివ్వండి, సంఘస్థులు కానివ్వండి, మీ అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ అంటే మనందరం కూడా మంచి బట్టలను, మంచి భోజనమను అనుకోకుండా మనకున్న దానిలో ఎదటివాడు సహాయపడి ఏదో సహాయం చేసి పండుగ చేసుకుంటే అది పండుగని, నిజమైన పండుగ అన్న ముఖ్య ఉద్దేశం. అలాగనే ఎప్పుడూ కూడా ఒక మంచి మాట మాట్లాడి దాన్ని పాటించకుండా తిరగడమో, లేకుంటే ఒక మాట చెప్పి దానికి ఆపోజిట్గా పనిచేయడమో కాకుండా మనం ఏదైతే ఒక మాట అంటామో ఆ మాట కోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు
ఒకే ఒకటి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఏ పనిలోనైనా సరే భగవద్గీత కానీ బైబిల్ కానీ అలాగే ఖురాన్గా భావిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడం, ప్రతి ఒక్కళ్ళు చదువుకొని బాగుపడి అందరూ బాగుండాలనే కాన్సెప్ట్లో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి మరి చాలామంది దుష్టశక్తులు వ్యతిరేకించినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు మరి దైవ సంకల్పంతో వచ్చిన పదవే తప్ప మరి ఎవరో భిక్ష పెట్టింది కాదు. ఏదన్నా భిక్ష ఉంది అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశమే తప్ప మరి ఏ ఒక్కళ్ళు ఇచ్చింది కాదు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంత ఉందంటే, మీ అందరికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు బ్రదర్ ఒక మాట చెప్పారు, ఏమనంటే మాకు ప్రకాశం జిల్లాలో మరి సంతనూతలపాడు నియోజకవర్గం ఏరియాలో శివార్లో ఇస్తామన్న వచ్చే సందర్భంలో పాదయాత్రలో నన్ను పిలిపించి ఒక మాట చెప్పారు. ఏమనంటే, సురేష్ నీకు బాపట్ల ఇన్ఛార్జిగా ఛాన్స్ ఇచ్చి ఎంపీని చేసి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెడతానంటే కొంచెం తడబడ్డాను. మన స్థితి అది కాదు కదా, మనకి ఎవరులే ఏదో చెప్తారులే అనుకున్నాను. కానీ తీరా చూస్తే నాకు డౌటు, అన్న ఈ మాట అన్నారు ఏంటా అని. నేను ఆయన దగ్గర బస్సులోకి వెళ్ళి అడిగాను, నేను అన్న నాకు కొంచెం ఏదో అర్థం కాలేదన్న, మళ్ళొకసారి విందామని వచ్చానంటే బస్సులోకి వెళ్తే అన్న అన్నారు, నిన్ను ఎంపీని చేసి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెడతానని చెప్తే నేను అప్పుడు అన్నాను, నేను ఆ స్థితి కాదన్నా, నాకు అంత హోదా కూడా లేదు కదా, చిన్నవాడిని మిమ్మల్ని నమ్ముకొని తిరుగుతూ ఉన్నాను కాబట్టి నాకు అది చాలా అన్నా అంటే, కాదని చెప్పి డబ్బులున్నా లేకపోయినా మరి ఏ రాజకీయ అనుభవం లేకపోయినప్పటికి కూడా ఒక మాట ఇచ్చి ఎంపీని చేసి ఢిల్లీకి పంపించారు. చాలామంది అనుభవం లేని వ్యక్తి కదా, చాలామంది డబ్బులు మేము 100 కోట్లు పెట్టుకుంటాం 50 కోట్లు పెట్టుకుంటాం అని చెప్తే జగనన్న మాట అన్న మాట ఏంటో తెలుసా, నేను ఒక పేదవాడికి మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పను అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మాట నిక్కచ్చిగా ఉన్నారంటే అది దైవ సంకల్పం. ఆయన యథార్థంగా బతకడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అంటే నా సొంతంగా చెప్తాను అనుకోకుండా ఒక మాట చెప్తూ ఉంటాను, ఎదట మనిషి మీద ఎదటి వాడిపైన ఒక నింద వేసి ఏదో ఒకటిలే మరి ఈ వ్యక్తి ఏమైతే మనకెందుకనే విధంగా ఈ మధ్యకాలంలో ఒక 15-20 రోజుల క్రితం కూడా ఒక ప్రచారం చూశారు. ఒక వ్యక్తి హెల్ప్ కోసం వస్తే నందిగం సురేష్ అనేవాడు కొట్టి హింస పెట్టాడని చెప్పి మీడియాలో ఇదంతా ప్రచారం జరిగింది. ఆ సందర్భంలో నేను కూర్చొని ఉన్న సందర్భంలో నా పక్కన ఉన్న పిల్లలు వచ్చి అన్న మనం టీవీల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ మనమే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కాబట్టి మరి ఇదంతా మనం ఏదో ఒకటి చేయాలంటే ఒకటే మాట చెప్పాను వాళ్ళకి, మనం తప్పు చేయలేదు కాబట్టి ఏదో రోజు రుజువు అవుద్ది, కంగారు పడాల్సిన పని లేదని. నాకు నిజంగా బాధ ఉండి మళ్ళీ నేను బాధపడతా వీళ్ళందరిని బాధ పెట్టడం దేనికి లేని అనుకున్నాను. అలాంటి సందర్భాల్లో దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనకి న్యాయం జరుగుద్దని చెప్పాను. ఆ పక్కనే మా మిస్సెస్ ఉంది, ఆ అమ్మాయి అంది, ఒక మాట చెప్తాను నిన్ను మావయ్య, మరి మరణం కంటే బలమైంది ప్రేమ అయితే మరి ఈర్ష్య అనేది పాతాళం కంటే కఠోరంగాను లోతుగాను ఉంటుంది. ఆ ఈర్ష్య అనేది మన మీద కొనసాగుతూ ఉంది కాబట్టి 100 మంది 1000 చెప్పుకొని మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అంతకంటే బలమైన దేవుడు మనతో ఉన్నాడు, ఆయనే కాపాడుతాడు మనల్ని అని చెప్పింది. అన్న రెండో రోజు ఆ పర్సన్ వచ్చాడు, ఎవరైతే మీడియా ముందు నా మీద తప్పుడు ప్రచారం చేశాడో ఆ మనిషి వచ్చాడు. ఆ మనిషి వచ్చి ఏం మాట్లాడాడంటే, అన్న నేను ఒక అరగంట రానివ్వాల లోపలికి, నువ్వు నా మీద తప్పుడు ప్రచారం చేసావు కాబట్టి నువ్వు నా గుమ్మం కూడా తొక్కడానికి వీల్లేదంటే, ఇక్కడ సన్నీ అని చెప్పి అబ్బాయి ఉన్నాడు అక్కడ ఎదురు కూర్చొని నా గడ్డం ఉన్న అబ్బాయి, ఆ అబ్బాయి అన్నాడు, కాదన్నా మీతో ఏదో చెప్పుకోవాలంట, ఒక్కసారి వినండి, నచ్చితే మాట్లాడండి, లేకపోతే లేదంటే వీరు నాయన నిన్ను పిలిపించి నీకేదో డబ్బులు ఇచ్చి నేను సరిచేసి అనుకుంటారు కాబట్టి నాకు అవసరం లేదు రావద్దంటే, అయినప్పటికీ కూడా లోపలికి వస్తే పాపం అతనికి పూర్తిగా ఆరోగ్యం డ్యామేజ్ అయి ఉంది, లివర్ మార్చాలి అతనికి, 18 లక్షలు అవుతాయి అని చెప్పారు. అలాంటి సందర్భాల్లో నా దగ్గర హెల్ప్ అడిగి గొడవ పడి వెళ్ళాడు కాబట్టి ఎవరో ఒకరు నాకు ఏదో ఒకటి ఇవ్వకపోతారంటే, కొంతమంది మాకు దగ్గరగా ఉన్నవాళ్ళు మా శత్రువులు కలిసి ఒక 3 లక్షలు నీకు ఇస్తాం మీడియా ముందు ఇట్లా మాట్లాడంటే 3 లక్షల కోసం ఆశపడి మాట్లాడాడు పాపం. ఎందుకంటే హెల్త్ సమస్య ఉంది, చనిపోతాననే భయం అతనికి, ఆ భయంలో వెళ్ళిపోయాడు. కానీ ఆ మీడియా ముందు మాట్లాడిన తర్వాత ఒక్క ఫోన్ కూడా ఎత్తలేదంట, ₹1 డబ్బులు ఇవ్వలేదంట. మళ్ళీ మీరే హెల్ప్ చేయండి అన్న, నాకు ఏదో రకంగా అండగా నిలబడండి అని చెప్పి కళ్ళ నీళ్ళు పెడితే నేను అప్పుడు అన్నాను, ఎంత అవుద్దంటే నాకు ఎస్టిమేషన్ అయితే 40 లక్షలు ఇచ్చారు, కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో 18 లక్షలు అయితే కనుక నేను ఉండిపడతానన్నా అని చెప్పాడు. అప్పుడు చెప్పాను, జగన్ గారి దగ్గరికి వెళ్తాను, నీ విషయం చెప్తాను, జాబ్ కూడా పోయిందని చెప్పాడు.
ఆ జాబ్ విషయం కానీ ఇది కానీ మాట్లాడతానంటే సీఎం గారి దగ్గర చెప్పాను ఆ విషయం. జాబ్ ఇద్దాంలే సురేష్, కంగారేం లేదని చెప్పారు. అది అక్కడికి అయిపోయింది. ఇక ఈ డబ్బుల విషయం అన్నకి చెప్తే మరి సీఎంఆర్ఎఫ్ ఎంత వచ్చిందో చూడండి, ఆరోగ్యశ్రీ కానీ ఏదన్నా ఉపయోగపడుతుందని చూడండి, ఉపయోగపడినప్పుడు చెప్దామన్నారు. అప్పుడు ఇతనికి నేను ఇచ్చిన మాట ఏంటంటే, డబ్బులు ఎంతైనా ఒకవేళ సీఎం గారు ఇచ్చి ఏదన్నా అరాకొర తగ్గితే అంతైనా నేను కూడా భరాయిస్తాను, నీకు తగ్గిస్తానని చెప్పాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎంతసేపు ఎందుకు చెప్పానంటే, ఎదటవాడి పైన అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని చెప్పి బైబిల్లో చెప్తా ఉంది. ఎదటవాడి పైన అబద్ధ సాక్ష్యం పలకకూడదు కదా. కాబట్టి అలాంటి అబద్ధ సాక్ష్యం పలికేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనల్ని దేవుడు ఎదగదీయదలుచుకుంటే, బాగు చేయదలుచుకుంటే మనుషులు ఎవ్వడో కూడా చెడగొట్టలేడు. అదే దేవుడు చెడగొట్టదలుచుకుంటే మనుషులు ఎవడో కాపాడలేడు. నాకు తెలిసిన సత్యం చెప్తా ఉన్నా. కాబట్టి ఈ పండుగ వాతావరణం చాలా సంతోషంగాను, ఎటువంటి మనస్మర్థం లేకుండా, ఈర్ష్యా దేశాలకు పోకుండా, పక్కవాడితో స్నేహభావం కలిగి, పక్కవాడి సహాయభావం కలిగి మనం పండుగ చేసుకుంటే నిజమైన క్రిస్మస్ అని చెప్పి నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ చక్కటి అవకాశం కల్పించిన పెద్దలు, అలాగనే ఇప్పుడు అక్క వెళ్ళిపోయారు మినిస్టర్ గారు, అలాగనే ఉన్న సురేష్ అన్న కానివ్వండి, మరి అన్న మన డిప్యూటీ సీఎం గారు అన్నగారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి ముందు నేను చాలా జూనియర్, చిన్నవాడిని. నేను సురేష్ అన్నతో అనేది చాలాసార్లు కలవాలని ప్రయత్నం చేశాను. ఇలాంటి కోకొలలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న నాయకులందరిలో నేను మాత్రం జూనియర్ అనే చెప్పుకోగలను. ఎందుకంటే నేను వీళ్ళందరితో మోపిదేవి వెంకటరమణ అన్న కానీ వీళ్ళందరితో ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో నేను ఫోటోగ్రాఫర్గా ఉన్నాను. నా ఎదురు గదిగా అక్కడ కెమెరా పట్టుకొని ఉన్నాయన, మేమందరం కలిసి కెమెరామ్యాన్గా పనిచేసాం. అలాంటి సందర్భాల్లో ఒక ఫోటో దిగాలి వీళ్ళందరూ మినిస్టర్ గారితో, వాళ్ళతో వీళ్ళతో అనుకునే సందర్భాల్లో మరి ఏకంగా ఒక ఎంపీని చేసి మినిస్టర్ గారితో, సీఎం గారితో తిప్పే అవకాశం వచ్చిందంటే అది ఖచ్చితంగా దైవ సంకల్పం తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దైవ స్వరూపంలో మరి భూలోకంలో ఉన్న దైవ స్వరూపంలో నాకు హెల్ప్ చేశారు. కాబట్టి ఇవాళ నేను పైనున్న దేవుడికి, బాపట్ల ప్రజలకి, అలాగనే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళ రుణపడి ఉంటాను. మీలో కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలామంది బయట ఉన్న వాళ్ళు కానీ నా గెలుపు కోసం చాలామంది హెల్ప్ చేశారు, సహాయపడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎల్లవేళ రుణపడి ఉంటాను. ఎప్పుడైనా సరే నాకు చేతనైనా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరు అడిగినప్పటికి కూడా. కాబట్టి మరీ ముఖ్యంగా మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, మరి మీ అందరూ కూడా మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కడం కోసం కల్పించిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకలు నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు గౌరవ జాన్ వెస్లీ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ అంజద్ బాషా గారికి, ముఖ్య అతిథులుగా వచ్చేసి శుభాకాంక్షలు, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళినటువంటి నా కొలీగ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీమతి తానేటి వనిత గారు, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రులు వారికి ఇన్ అబ్సెన్షియా, అట్లాగే బాపట్ల పార్లమెంట్ సభ్యులు సోదరులు గౌరవనీయులు శ్రీ నందిగం సురేష్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఇతర అధికారులు, స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ మైనారిటీస్ వెల్ఫేర్ శ్రీ గంధం చంద్రుడు గారు ఐఏఎస్, అట్లాగే మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎన్ జాన్ రాజు గారు, బిషప్ ఐసీఎం అండ్ ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, బిషప్ డాక్టర్ రెబ్బా ఎమాన్యుల్ గారు ఐఆర్ఈఎఫ్, పాస్టర్ గేరా హ్యానక్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఏఐసిసి,
రెవరెండ్ కరుణానిధి గారు, సిఎస్ఏ బిషప్స్ చాప్లిన్, సిహెచ్ యేసోతం గారు అన్న చైర్మన్ గుంటూరు మిర్చి యార్డ్, వారు కూడా ఇదివరకు అధికారిగా డిఐజీగా పోలీస్ శాఖలో పనిచేసి పదవి విరమణ చేశారు. శ్రీ జగదీష్ గారు, డైరెక్టర్ స్టేట్ కార్పొరేషన్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, శ్రీమతి మనోరంజని డైరెక్టర్ గారు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆనంద్ బాబు గారు డైరెక్టర్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, శ్రీ జాన్ డానియల్ గారు వైఎస్ఆర్ ట్రస్ట్, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి సంఘ కాపరులకు, సంఘ పెద్దలకు, మరి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగ వేడుకలకు విచ్చేసినటువంటి క్రైస్తవ సహోదరులకు అందరికీ కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం ఈరోజు ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 1 year, లాస్ట్ ఇయర్ మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేకపోయాం. కరోనా పాండమిక్ ద్వారా చాలా అంశాలు మన దైనందిన జీవితంలో ఒక మైల్ స్టోన్స్ మనం చేజార్చుకున్న పరిస్థితి. అందులో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒకటి. అంతేకాకుండా మా స్కూల్స్ కూడా అన్నీ మూతపడినటువంటి పరిస్థితి, పరీక్షలు కూడా కండక్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళా స్లోలీ వీఆర్ లింపింగ్ బ్యాక్ ఇన్ టు నార్మల్సీ, వీఆర్ గెటింగ్ బ్యాక్ టు టర్మ్స్ టు ది నార్మల్ లైఫ్ స్టైల్. మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్రిస్మస్ వేడుకలు ఖచ్చితంగా జరుపుకోవాలి. దట్ ఫన్ అండ్ ఫ్రాలిక్, శాంటా క్లాజ్ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ అస్ దేర్. సో క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ డెకరేషన్స్, అండ్ దెన్ షేరింగ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మళ్ళా వచ్చినట్లు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ఆ యొక్క బాధలు, ఆ యొక్క ఇబ్బందులు, చాలా దగ్గరున్న వారిని కూడా మనం పోగొట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. వీ హ్యావ్ లాస్ట్ మోస్ట్ ఆఫ్ అవర్ డియర్ వన్స్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. వీ హ్యావ్ సఫర్డ్ రియల్, చాలా చాలా బాధాకరమైన. దేర్ వాజ్ నో ఆన్సర్ ఫర్ దాట్ అంటిల్ వీ ఫౌండ్ దట్ వ్యాక్సిన్. ఆ వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు, ఎలా చనిపోతుందో అర్థం కావట్లేదు. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ప్రపంచమంతా చనిపోయారు. వై సచ్ హెస్ హ్యాపెండ్? అంత పెద్ద పాండమిక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యుమానిటీ మీద పాండమిక్ పంజా విసరడం, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైమ్లీ యాక్షన్, ది వే హీ హెస్ ఆర్గనైజ్డ్, ది వే హీ హెస్ కంట్రోల్డ్, ది వే హీ హెస్ కంటైన్డ్ దిస్ పాండమిక్ స్ప్రెడ్ అనేది బహుశా దేశానికి ఆదర్శం మనందరం చూసే ఉంటాం. కాబట్టి యూ వాంట్ ఇన్వైట్ హానరబుల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. స్వాగతం. తెలిసి మల్లాది విష్ణు గారు కూడా హీ హెస్ జాయిన్డ్ హియర్. వీ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ హియర్. సో ఈరోజు ఒక చక్కటి శుభదినం. డిసెంబర్ మాసం వచ్చిందంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ది హోల్ ఫెస్టివ్ సీజన్ స్టార్ట్స్. డిసెంబర్ మొదటి నుంచి ద క్రిస్మస్ క్యారల్స్, ద క్రిస్మస్ కేక్ కటింగ్ అండ్ డెకరేషన్ ఆఫ్ ది హౌసెస్, అండ్ దెన్ టైయింగ్ అప్ ఆఫ్ ద స్టార్, నక్షత్రాన్ని ఇంటి పైన కట్టుకుంటాం. టెల్లింగ్ దట్ ఎస్ జీసస్ ఈజ్ బోర్న్ ఇన్ దిస్ హౌస్ ఆల్సో. మా ఇంట్లో కూడా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. సీ దట్ ఈస్ అ సింబల్ అని విత్ ప్రైడ్. సో వండర్ఫుల్, ఇట్స్ అ వండర్ఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్. ఇందాక ముందు పెద్దలు కూడా చాలామంది చెప్పారు, దే కుడ్ రిసైట్ సమ్ ఆఫ్ ది వండర్ఫుల్ వర్సెస్ ఫ్రమ్ ది బైబిల్. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించాలి, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతురు, ఎదిగిన కొద్దీ ఒదగాలి. దీస్ ఆర్ ది డిక్టమ్స్ ఆఫ్ లైఫ్.
It doesn't pertain to any religion. That's the reason why I always believe that Christianity is not a religion. It's a way of living. It's a way of living. It's how one people should live. అనేది 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పారంటే నేటికి కూడా after 2000 years still they are very very relevant and they are very very important. They still need to be followed. అవి ఈ రోజు కూడా ఆచరణీయం, అనుసరణీయం. ఈ రోజు కూడా అవి they are more relevant. One person, how can any person tell those things and change the entire complex of the world? మనం అంటూ ఉంటాం యుగ పురుషుడా తను యుగ పురుషుని. we use this big word generally for the people, but నిజమైన యుగ పురుషుడు యేసు ప్రభు. because after this the whole timeline has changed. The whole timeline has changed before Christ and after Christ. And how can anybody change like that? బహుశా అనుకుంటా వీళ్ళందరూ ఈ డిసెంబర్లో పుట్టిన వాళ్ళందరూ ఐ థింక్ దే హ్యావ్ సమ్ మ్యాజిక్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది సొసైటీ. సమాజాన్ని పరివర్తన చేయడానికి, సమాజంలో మార్పు తేవడానికి వీరు కష్టపడతారు, వీరు జన్మించారని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. అందుకేనేమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిసెంబర్లోనే పుట్టారు. ఈజ్ born on 21st of December. That is the reason, why he carries that. There is compassion, there is empathy, the way he does things, forgiveness. Very often we see these words being used by Honorable Chief Minister. మీరు చూడండి, ప్రతిపక్షాలు ఎంత దాడి చేసినా 2014-19లో somebody was sharing the moment. I was also MLA during that period. Even before that also I was MLA. So that time, they used to hit him on the, head and then nailing onto the head with so much of words, spitting venom. ఎన్ని మాటలు అనేవాళ్ళంటే అసెంబ్లీలో, ఎన్ని దుర్మార్గాలతోటి ఆయన హింసించి బాధ పెట్టేవాళ్ళంటే. బట్ విత్ స్మైల్, he used to just turn it off. He used to say, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడి కృప ఉంది, అండ్ దెన్ ప్రజల దీవెనలు ఉన్నాయి. దీస్ ఆర్ ది 2 words he uses always. దేవుడి కృప, ప్రజల దీవెనలు నాకు ఉన్నాయని చెప్పే. such a person, I tell you, he is the person on whom we can rely upon, on whom we can really trust, is a trustworthy person. I think that is the reason, we also tell in Christianity that, క్రైస్తవుడు అంటే నమ్మదగిన వ్యక్తి. ఎందుకంటే నమ్మకం మీద ద హోల్ రిలీజన్ గోస్. దేవుడు మన పాప పరిహారములకై జన్మించాడు, మానవ జన్మెత్తాడు అనేది వి బిలీవ్. మన పాప పరిహారములకై ఆయన శిలువ మీద రక్తం చిందించాడు, వి బిలీవ్. అనదర్ బిలీఫ్. మళ్ళా తిరిగి మన కోసం మళ్ళా రెండవ రాకడకు వస్తాడు. సో దట్ ఇస్ ఆల్సో బిలీఫ్. సో ఎ పర్సన్ హూ బిలీవ్స్ అండ్ ఎ పర్సన్ హూ కెన్ బి రిలైడ్ అపాన్ ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్. దట్స్ ఆల్. సో కాబట్టి ఈరోజు అందరం కూడా ఇది ఒక జీవన విధానం కాబట్టి ఎనీబడి హూ ఫాలోస్ దీస్ థింగ్స్ ఈజ్ ఎ క్రిస్టియన్. సో ఇట్స్ నథింగ్ టు స్పెషల్ అబౌట్ ఎ రిలీజన్. కానీ ఈరోజు కొంతమంది దీనికి హౌ పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ దే డస్. విద్యాశాఖలో ఐ ఫీల్ recently for I just share one example and then close it. I've been given just 10 minutes and I'm already running out of time. With the permission of the chair, I'll just take 2 more minutes. మేము పిల్లలకు విద్యా కానుక కింద ఒక డిక్షనరీ ఇచ్చాం. ఆ డిక్షనరీలో ఇట్స్ అన్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అండ్ దెన్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ nothing new what we can add to it. It's a regular dictionary which is given everywhere in the world and పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి Jagannath Reddy garu is very very particular. In the first time in the history of any state in the country, the government has come out and said that English medium we will impose. English medium we will make it compulsory. People studying in government schools, especially people from the downtrodden community, Dalits and then backward classes and all, who are studying in the government schools, so they have been denied. There is no level playing field for them because of lack of proficiency in English. సో పెడతామని చెప్పినప్పుడు వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాలని డిక్షనరీ ఇవ్వాలని చెప్పి ఇచ్చినప్పుడు ఆ డిక్షనరీలు ఇస్తే డిక్షనరీలో కూడా కొంతమంది ఫౌండ్ ఫాల్ట్.
they found fault, it has every time, slightest opportunity, they want to push to one corner our honorable CM. సీఎం గారిని ఒక కార్నర్కు పెట్టేసి ఈజ్ లైక్ దిస్ అని చెప్పి ఆయన ఇది క్రిస్టియన్ అనో లేకపోతే ఈ ఫాలోస్ క్రిస్టియన్ అని చెప్పడానికి పదే ఎస్ సంబడి ఇస్ రిలీజన్ ఈజ్ సంథింగ్ వెరీ ప్రైవేట్ టు ఎనీబడి చెప్తూ ఆ డిక్షనరీలో గాడ్ అనే వర్డ్కు ఇచ్చిన డెఫినేషన్ మీద దే మేడ్ ఎ కాంట్రవర్సీ. దే సెడ్ గాడ్ అనే వర్డ్, I think if anybody has seen the dictionary, the meaning of God, and if you want, you can just go back to your homes and refer to that meaning of God. What Oxford Dictionary defines God. They have defined God. It's not prepared by government of Andhra Pradesh or school education department. It's a definition of a God in monotheistic religion. In a monotheistic religion where there is only one God. There is a monotheistic religions like, Jainism, Buddhism and Christianity, where they have only one God. That God actually is referred to who is the creator. దానికి కూడా మరి ఒక పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ చేసి వచ్చి గాడ్ అంటే క్రిస్టియానిటీలో ఒకటే ఉంటుందా, గాడ్ హిందూయిజంలో ఉండదా? అంటే వీళ్ళంతా దీనంతా హిందూగా క్రిస్టియానిటీని మరి మార్చాలి, క్రిస్టియానిటీగా మార్చాలని ఈ యొక్క పిల్లల్ని కూడా మార్చాలని చెప్పి ఒక పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్తో గాడ్ డెఫినేషన్ విచ్ ఇస్ దేర్ ఇన్ దట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా, బికాస్ ఫర్ మోనోథిస్టిక్ రిలీజన్ ఇట్ ఇస్ లైక్ దాట్ దే మెన్షన్ ఇట్, దాన్ని కూడా చేస్తూ కొంతమంది దాడి చేస్తున్న విషయాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. బట్ హవెవర్ ఐ టెల్ యూ, ఐ కన్ఫెస్ టు యూ దాట్ దిస్ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వీఆర్ కమిటెడ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఆల్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ, even Islam, any religion is that we need to protect. Ours is a secular country. India, in the very constitution, Baba Sahib B.R. Ambedkar garu, the very constitution, the preamble itself says that India is a sovereign, socialistic, secular and a democratic and republican country. We mention it. So we see everything, but wherever, and all the religions on a level playing field, but especially for Christian minorities, because in earlier governments, they were absolutely looked down by the earlier governments. క్రిస్టియన్ మిషనరీస్ మీద, చర్చిల మీద దాడులు జరిగినవి మనం చూసాం. వారి మీద మరి ఆ యొక్క గుళ్ళు చర్చిలను కూలగొట్టిన పరిస్థితి మనం చూసాం. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ గవర్నమెంట్ వీఆర్ కమిటెడ్ ఫర్ ప్రొటెక్టింగ్ ది చర్చ్ ప్రాపర్టీస్. వీఆర్ కమిటెడ్ ఫర్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ ది minority communities as envisioned in the Indian Constitution. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్టర్లకు మరి గౌరవ వేతనం 6,000 రూపాయలు పెంచిన సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటాం. చర్చిలు నిర్మించుకోండి. ఎస్, సమ్ రూల్స్ ఆర్ దేర్, వీ విల్ హెల్ప్ యూ. అందరికీ సమానం, బికాస్ రిలీజన్ ఈజ్ సంథింగ్ వెరీ పర్సనల్, గాడ్ ఈజ్ సంథింగ్ వెరీ పర్సనల్ టు ఇండివిజువల్. ప్రజాస్వామ్యంలో తనకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి కొలిసే ఒక హక్కు ఉన్న పరిస్థితుల్లో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఆ భరోసా కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదం వలన, ప్రార్థన వలన వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం మరి అతిశక్తి లేదు, ఏమాత్రం మేము దాన్ని దాచుకోవటం లేదు. మీరందరూ కష్టపడి మరి ప్రార్థనలు చేసి మేము చూసాం. దెన్ వీ వెంట్ టు ఆల్ ది క్రిస్టియన్ పార్లమెంట్స్, వీ వెంట్ టు ఆల్ ది చర్చెస్ అండ్ ఆల్ fathers, pastors, irrespective of their denominations. They may be Lutherans, they may be CSIs, they may be Baptists, they may be Roman Catholics, they may be Seventh-day Adventists, they may be Pentecost, any denomination they belong to. With the warmth, with the love and affection, they embraced us. Then they told us, yes, Jagannath Reddy Garu is one person we trust, and then yes, he should come to power. And then in the Bible also it is written that we should pray for these leaders. And చెప్పారు కాబట్టి we remember that, and మేము ఈరోజు ఖచ్చితంగా మాట ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ కమ్యూనిటీస్కి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వారికి కావాల్సినటువంటి భద్రత, వారి అభివృద్ధికి, మరి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సినటువంటి ఏ విషయాలైనా కూడా ఆ మ్యారేజ్ లైసెన్సెస్ కానివ్వండి,
లేకపోతే వారికి ఈ కన్స్ట్రక్షన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ కూడా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి ఈ చక్కటి కార్యక్రమానికి మరి క్రిస్మస్ ముందే 4 రోజుల ముందే మనం ఈరోజు క్రిస్మస్ పండుగ ఇక్కడ ఒక సోషల్ క్రిస్మస్, ఒక సామాజిక క్రిస్మస్ను మరి రోజు మనం అందరం జరుపుకుంటున్న శుభ సందర్భంలో మీ అందరికీ కూడా నా తరఫున, నా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఐ విష్ యూ ఎ వెరీ మెరీ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ దేవాది దేవుడు, ఆ కరుణామయుడు కటాక్షలు మీకు ఎప్పుడు మెండుగా ఉండాలని, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆ దేవుడు తోడే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వారి కుటుంబం గురించి కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్పి మరి ముఖ్యంగా మేము కోరుకుంటూ, ఆయన రాబోయే రోజుల్లో 3 దశాబ్దాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి ప్రభు ఆయన వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి మీరు ఆయనకు ఖచ్చితంగా తోడే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ ఆల్సో విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు 1 and all. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అలాంటి సంక్లిష్టమైన జిల్లా నుంచి మంత్రిగా ఎంపిక కాబడి ముఖ్యమంత్రి గారి మన్నలను పాత్ర మరువలేనిది. అలాంటి మన ప్రీతమ నాయకుల్ని ఈ క్రిస్మస్ హైటీ సందర్భంగా వచ్చి తమ సందేశం. అందరికీ నమస్కారాలు. మరి ఈ చక్కటి సాయంకాలం వేళ రాష్ట్ర ప్రభుత్వం మరి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ని పురస్కరించుకొని మరి ఇవాళ ఈ హైటీ ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించుకోవడము, మరి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారైన జాన్ వెస్లీ గారికి, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విద్యాశాఖ మాత్యులు మరి ఆదిమూలపు సురేష్ గారికి, మరి అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నందిగామ సురేష్ గారికి, మరి అదేవిధంగా శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు మల్లాది విష్ణు గారికి, మరి వేదికలు అలంకరించిన గౌరవ మేయర్ గారికి, బిషప్లకు, మరి మిగతా పెద్దలకు, మరి అదేవిధంగా మన మైనార్టీ స్పెషల్ సెక్రటరీ గారైన గంధం చంద్రుడు గారికి, మరి ముందున్న దైవజనులకు, నగర పుర ప్రముఖులకు, మీడియా మిత్రులకు, సోదర సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఒక చక్కటి వాతావరణంలో మరి ఇవాళ మన క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా మనం ఇవాళ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ క్రిస్మస్ వేడుకలు మరి ఏదైతే యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు మనం అందరం కూడా ఈ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజంగా క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క పుట్టుకే ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం. ఎందుకంటే ఆయన యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా నడవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. మరి బిషప్ తండ్రులు అయితే ఏమి, మరి మన మంత్రివర్యులు అయితే ఏమి, అందరూ కూడా అనేక విషయాలు మన ముందు ఉంచడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి యేసుక్రీస్తు మరి ఈ భూమిపైకి వచ్చింది మమ్మల్ని రక్షించేదానికోసం, తన రక్తాన్ని చిందించి పాపులమైన మమ్మల్ని రక్షించేదానికోసం ఈ భూమిపైకి వచ్చారని మనకందరికీ కూడా తెలిసిన విషయం. మరి అలాంటి వ్యక్తి యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకంటే నేను కూడా ఒక క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో నేను చదువుకున్నాను, మిషనరీ ఇన్స్టిట్యూషన్స్లో నేను చదువుకున్నాను. కాబట్టి మరి యేసుక్రీస్తు యొక్క సింపుల్ అండ్
పవర్ఫుల్ టీచింగ్స్ రెండు ఇప్పుడే మన బిషప్ తండ్రి గారు చెప్పారు. మరి ఖచ్చితంగా మనము ఆ ప్రభువుకి భయపడి మనం ముందుకెళ్ళాలి. మరి అదేవిధంగా మన ఇరుగు పొరుగు వాళ్ళను మనం ప్రేమించాలి. మరి ఇలాంటి ఒక పవర్ఫుల్ టీచింగ్ ఈరోజు మన సమాజంలో ఎంతో అవసరం. మరి ఇలాంటి పరిస్థితిలో మరి క్రీస్తు మరి ఏదైతే యేసుక్రీస్తుని మనమందరం కూడా రోల్ మోడల్గా తీసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ నేనైతే బలంగా నమ్ముతాను, ఇవాళ మన దైవజనుల యొక్క ప్రార్థన వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మన బిషప్ తండ్రులు అయితే ఏమి మరి దైవజనులు పాస్టర్లు అందరినీ కూడా కలిసినప్పుడు నిజంగా మేము కూడా వాళ్ళను కోరడం జరిగింది. మరి ఒక చక్కటి పరిపాలన రావాలి, ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించే నాయకుడు రావాలి అని మీ యొక్క ప్రార్థనలో మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రార్థించండి అని చెప్తే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా దైవజనులందరూ కూడా వాళ్ళ ప్రార్థనల ద్వారానే మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైందని కూడా నేను నమ్ముతున్నాను. మరి ఆ ప్రభు యొక్క దీవెనతోనే మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము, మరి ఇవాళ అన్ని మతాలను సమానంగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడము, మరీ ముఖ్యంగా మన ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం. మరి గతంలో మనం చూసాం ఏ విధంగా గత ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా ఒక మైనార్టీ శాఖకు మంత్రిగా కూడా లేని పరిస్థితి మనం చూసాం. మరి మన మైనార్టీల ఆస్తుల మీద దాడు జరుగుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోని ప్రభుత్వాలను మనం చూసాం. మరి ఇవాళ ఖచ్చితంగా మా ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను సమానంగా తీసుకుంటూ మరి ఇవాళ సంక్షేమ పథకాలు కూడా కులం చూడకోకుండా, ఈరోజు మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు చూడకోకుండా ఈరోజు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక్క మన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి మీ యొక్క ఆశీర్వాదాలతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల కాలంలో మరి ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళులాగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. మరి ఇవాళ విద్యాపరంగాను వైద్యపరంగాను ఈరోజు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ప్రతి పేదవానికి కూడా ఉన్నతమైన విద్య అందించాలి, విద్యకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదని చెప్పి మరి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడము, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం, అనేక పథకాలను తీసుకురావడము, మరియు వైద్యపరంగా కూడా ఈరోజు నాడు నేడు ద్వారా ఈరోజు మన స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు మన మంత్రి గారి ఆధ్వర్యంలో మరి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మరి ఇవాళ అభివృద్ధి చెందడము, మరి అదే తరహాలో మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నాడు నేడు ద్వారా రాబో రోజుల్లో మరి కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా మరి అవన్నీ కూడా తయారు చేసి మరి ఏదైతే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారో మరి దానికి కూడా ఎంతో మెరుగుపరిచి మరి ఏదైతే 2000 పైచీలకు ప్రొసీజర్స్ని వ్యాధులను దాంట్లో చేర్పించి 1000 రూపాయలు దాటిన ప్రతి దానికి కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి పేదవానికి కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే ఆలోచనతో మరి ఇవాళ మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ముందుకెళ్తున్న తరుణంలో మరి అదే కాకోకుండా అనేక కార్యక్రమాలు ఈరోజు మన క్రైస్తవ సోదరులకు సంబంధించి మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా
మరి క్రైస్తవ సోదరులకందరికీ కూడా మేలు చేయాలి అనే ఆలోచనతో మరి ఆనాడు ఆ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని స్థాపించి మరి అదే కాకోకుండా మరి ఇవాళ ఏదైతే ఈ హై టీ ప్రోగ్రాం కూడా గతంలో ఎన్నడూ లేదు, ఈ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి క్రిస్మస్ సందర్భంగా ఈ హై టీ ప్రోగ్రాంని కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించడం జరిగింది. మరి దాన్ని కొనసాగిస్తూ మరి ఇవాళ ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇవాళ ఈ హై టీ ప్రోగ్రాన్ని ప్రభుత్వ పరంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2019లో మరి మనం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మరుసటి సంవత్సరం మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఈ కోవిడ్ మహమ్మారి వల్ల మరి మనం నిర్వహించుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం కూడా మరి అతి కొద్ది మందితో మనము ఈ కోవిడ్ నామ్స్ని పాటిస్తూ మరి ఇవాళ ఈ హై టీ ప్రోగ్రామ్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మనమందరం కూడా కలిసికట్టుగా మరి ఆ ప్రభువుని ప్రార్థిస్తాం. మరి ఏదైతే ఈ కష్టకాలం ఉందో ఈ కష్టకాలం త్వరలోనే మన నుంచి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ మనం ఎంతో ఘనంగా ఈ హై టీ ప్రోగ్రామ్ని మనం పెద్ద సంఖ్యలో మన క్రైస్తవ సోదరుల మధ్య మనం నిర్వహించుకోవాలని కూడా మనమందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ అనేక కార్యక్రమాలు క్రైస్తవ సోదరుల కోసం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏదైతే పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించి మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆ పథకం ఏదైతే స్కీమ్ ఉందో మరి దాన్ని ఆర్థిక సాయం ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి పెంచి మరి ఏదైతే 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్లకు మరి 60,000 రూపాయలు, మరి 3 లక్షల పైబడి ఆదాయం ఉన్న వాళ్ళకందరికీ కూడా 30,000 రూపాయలు మరి ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అందించడం జరుగుతుంది. మరి కోవిడ్ మహమ్మారి వల్ల మరి ఈ యాత్ర కొనసాగడం లేదు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ ఏదైతే కోవిడ్ మహమ్మారి తొలగిన తర్వాత మరి ఏదైతే మనకు ఈ యాత్ర మనం పునఃప్రారంభించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మరి మన పాస్టర్లకు అందరికీ కూడా గౌరవవేతనం అందించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా మరి ఇవాళ అన్ని అప్లికేషన్స్ కూడా మనము స్వీకరించడం జరిగింది. మరి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. మరి అర్హత కలిగిన ప్రతి ఒక్క గౌరవ పాస్టర్లకు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి త్వరలోనే 5,000 రూపాయలు గౌరవవేతనం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే మనం గతంలో చూసాం మరి ఏదైతే మ్యారేజ్ సర్టిఫికెట్ల కోసం మ్యారేజ్ పర్ఫామ్ చేసేదానికోసం మరి ఎన్నో ఆంక్షలు ఉండే పరిస్థితి ఉంది. మరి తద్ది కూడా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి దాన్ని కూడా సరళీకృతం చేసి మరి అవన్నీ కూడా ఒక జీవో ద్వారా మరి దాంట్లో ఏదైతే ఆంక్షలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి మరి సరళీకృతం చేసి ఈరోజు మరి వాళ్ళకందరికీ కూడా మ్యారేజ్ పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్స్ కూడా అందించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా మా ప్రభుత్వం మరి అన్ని విధాలుగా మరి క్రైస్తవ సోదరుల మరి ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా కాపాడడానికి మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సాయంకాలం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా హ్యాపీ అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విక్టర్ ఫాల్ క్రైస్ట్ విక్టర్ పాల్ గారు.
డాక్టర్ స్వర్ణలత గారు. స్వర్ణలత. మెడిసిన్లో విశేషమైన కృషి చేసినటువంటి ఆల్ఫ్రెడ్ డేవిడ్సన్ ఎస్. సిస్టర్ యానీ గారు. సిస్టర్ యానీ పి ఆంటోనీ గారు. తర్వాత ఎడ్యుకేషన్లో